హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నాటుకోళ్ళ పెంపకాన్ని వ్యాపార కోణంలో ఆలోచించి పెంచుకోండి. ఎందుకంటే మనము ఆలోచన పెద్దది ఉంటే ఈ బిజినెస్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మామూలుగా ఏదో పెంచానని కాకుండా ఒక వ్యాపారంగా పెంచుకుంటే కనుక లాభం వచ్చినా నష్టం వచ్చినా కానీ మనము ఈ ఒడిదుడుకులను తట్టుకోగలుగుతాం అన్నమాట. అంటే మనది టార్గెట్ అనేది పెద్దగా ఉండాలి. పెద్దగా ఉంటే ఆ టార్గెట్ని రీచ్ కావడానికి మనము లాస్ వచ్చినా తట్టుకుంటాము, లాభం వచ్చినా కానీ పెద్దగా పట్టించుకోమన్నమాట. రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ మన బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఈ విధంగా ఆలోచించి పెంచుకున్న వాళ్ళే ఈ నాటుకోళ్ళ బిజినెస్ కావచ్చు, మరి ఏ బిజినెస్ అయినా కానీ సక్సెస్ అవుతాం. చాలామంది మనము బిజినెస్ మ్యాన్ల దగ్గర చూసుంటాం. చాలామంది ఈ విధంగా ఆలోచించే వాళ్ళు బిజినెస్ పెడతారు. నష్టపోయినా లాభపడ్డా కానీ ఆ బిజినెస్ని రన్ చేస్తూనే ఉంటారు అన్నమాట. ఎక్కడ కూడా ఆపేయరు. అందుకనే వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లుగా మారారు ఈ రోజున. చాలామంది మనం యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం, ఇన్స్పైరింగ్ స్టోరీలు చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఆలోచించే మనం ఏ బిజినెస్ పెట్టినా కానీ అదే కోణంలో ఆలోచించి పెట్టాలి. ముఖ్యంగా ఈ నాటుకోళ్ళ విషయంలోకి వస్తే కనుక ఏదో మనకు నెలకు 15,000 20,000 ఆ విధంగా కాకుండా నెలకు ఒక 50,000 1,00,000 టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. అంటే మనం దాంతో అది మనతో అవుతుందా అనేది పక్కన పెడితే అలా కావాలనే ఉద్దేశంతో మనం పెంచుకోవాలన్నమాట. నేను ఆ టార్గెట్ను రీచ్ అవుతానని అనే ఉద్దేశంతో పెట్టుకోవాలి. దీంట్లో నష్టాలు అనేటివి ఉంటాయి, లాభాలు అనేటివి ఉంటాయి. డెఫినెట్గా నష్టము లేనిది అనేది ఉండదు. ఖచ్చితంగా నష్టం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి జీవులు కాబట్టి ప్రాణం పోతే మనకు నష్టం వస్తుంది, ఎక్కువ చచ్చిపోతే ఎక్కువ నష్టం వస్తుంది. ఆ విధంగా నష్టం అనేది 100% దీంట్లో ఉంటుంది. కాకపోతే తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటూ వీటిని ముందుకు తీసుకెళ్ళాలన్నమాట ఈ బిజినెస్ను. సో ఈ ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి, మరి ఏంటి అనేది తెలుసుకుంటే, ఏమీ అనుభవం లేని వాళ్ళైతే ఒక 20-30 కోళ్ళతో స్టార్ట్ చేయండి. అంతకుమించి ఎక్కువ పోవద్దు. ఎందుకంటే ఎక్కువ 100-200 కోళ్ళు తెచ్చుకొని వాటికి ఒకటేసారి వైరస్లు రోగాలు వస్తే ఎక్కువ మొత్తం చచ్చిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడే బిజినెస్ని క్లోజ్ చేస్తారన్నమాట. అంటే నేను బిజినెస్ స్టార్టింగ్లోనే నాకు ఇంత దెబ్బ తగిలితే ఇంకా ముందు ముందు చాలా లాస్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఏం చేస్తారంటే అప్పుడే బిజినెస్ను క్లోజ్ చేసేస్తారు. అందుకని నేను ఏం చెప్తానంటే 20-30 కోళ్ళతోని స్టార్ట్ చేసిన వాడికి ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే ఆ 20-30 కోళ్ళ నుంచి ఒక 5-10 చచ్చిపోయినా కానీ వాడు పెద్దగా లాస్ కాడు. అందువల్ల చిన్నగా స్టార్ట్ చేస్తే ఆ 20-30 కోళ్ళు చచ్చిపోతే బాధపడకుండా మళ్ళీ ఏం చేస్తానంటే ఈ 20-30 కోళ్ళు చచ్చిపోయినాయి కాబట్టి చూద్దాం, ఇంకా పెంచుకుంటూ వెళ్దామని చెప్పేసి అట్లనే రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు పెంచితే వాడికి అనుభవం వస్తుంది. ఏ కోడికి ఎలాంటి రోగం వస్తుంది, ఎలాంటి చికిత్స ఇవ్వాలి, ఆ గుడ్లను ఎట్లా పొదిగించాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాడు అన్నమాట. తెలుసుకుంటే కొన్ని రోజులు పెంచిన తర్వాత ఏం జరుగుతుందంటే వాడికి పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది, అనుభవం వస్తుంది. కోళ్ళపైన ఒక అవగాహన అయితే పూర్తిగా ఏర్పడుతుంది అన్నమాట. వీటిని ఎట్లా పెంచాలి, ఎలాంటి టైంలో ఎలాంటి ఫీడింగ్ ఇవ్వాలి, వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. ఒక సంవత్సరం పాటు, మినిమం ఒక సంవత్సరం పాటు పెంచితే ఇవన్నీ తెలిసిపోతాయి అన్నమాట. తెలిసిన తర్వాత మనం అప్పుడు ఏ రోగం వచ్చినా కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఫేస్ చేయగలుగుతాం. సో ఇప్పుడు అర్థమైంది కదా. 20-30 కోళ్ళతో స్టార్ట్ చేసిన వాడికి, 200-300 కోళ్ళతో స్టార్ట్ చేసిన వాడికి డిఫరెంట్ ఇదే ఉంటుంది. ఈ 20-30 కోళ్ళతో స్టార్ట్ చేసినవాడు తెలుసుకుంటాడు అన్నట్టు విషయం. కోళ్ళపైన ఒక శ్రద్ధ పెట్టి ఏది ఏమవుతుంది అనేది పూర్తి స్థాయిలో తెలుసుకుంటాడు. ఈ 200 కోళ్ళు 300 కోళ్ళు తెచ్చుకున్న వాళ్ళు ఒకేసారి 100 కోళ్ళు 200 కోళ్ళు చచ్చిపోగానే వాడు బిజినెస్ని క్లోజ్ చేసేస్తాడు. తెలుసుకోకుండా ముందే పెద్ద ఎత్తున భారీ నష్టం జరిగితే కనుక ఆ దుకాణం అంతా క్లోజ్ అయిపోతుంది. సో అందుకని నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే తక్కువ కోళ్ళతో స్టార్ట్ చేయండి. ఫస్ట్ అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు లాభాల బాట పడతారు.
ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు నాటుకోడి విషయంలోకి వస్తే ఒక్కొక్క కోడి పుంజైతే 900 నుంచి 1000 రూపాయలకి వెళ్తుంది. నేనే ఒక 900, 1000 రూపాయల వరకు అమ్ముతున్నాను. అమ్మిన గతంలో కూడా ఇప్పుడు మన దగ్గర కోళ్ళు అనేది చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లేదు. కాకపోతే వీటి డిమాండ్ అయితే అధికంగా ఉంది. పెట్టెలు కూడా మనకు 600, 700 ఇట్లా వెళ్తాయి. అట్లాగే వీటిపై ఇవి పెట్టినటువంటి గుడ్లు కూడా 15 రూపాయలకు ఒక గుడ్డు చొప్పున తీసుకెళ్తుంటారు. సో ఈ విధంగా మనం ఏది అమ్ముకున్నా కానీ లాభాలే ఉంటాయి. కాకపోతే వీటిని కాపాడుకోవడము మెయిన్ ఇక్కడ విషయం. ఎందుకంటే ఈ ప్రాణాలు ఎప్పుడు ప్రాణం పోతే అప్పుడు చనిపోతాయి, లాస్ అయిపోతాం అన్నమాట. ఇదొక మెటీరియల్ అంటే వస్తువు కాదు కాబట్టి, ఒక జీవులు కాబట్టి ఇవి చచ్చిపోతే మనకు లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వన్ టైం సెటిల్మెంట్ లాగా ఏదో ఒక మిషన్ తీసుకొచ్చి ఆ మిషన్ పెట్టి దానివల్ల ఆదాయం పొందడం కాదు. ఇది జస్ట్ మనము పెంచుకుంటూ పోవడం, బతుకుతాయి, చనిపోతాయి. కాకపోతే మనం కేర్ అనేది తీసుకోవాలి. కేర్ తీసుకుంటే కొంచెము తక్కువ చచ్చిపోతాయి. సో ఈ విధంగా మనము మెయింటెనెన్స్ చేస్తూ వీటిని పెంచుకుంటూ పోతే ఈజీగా మనం అంటే ఎక్కడ కూడా చింతించకూడదు. చనిపోయినాయని చెప్పేసి ఇవి వద్దులే, మనకు ఈ బిజినెస్ కన్నా వేరేది పెట్టుకుందామని చెప్పేసి అట్లా జంప్ కాకుండా ఒకే దానిపై దృష్టి పెడితే మనకు అనుభవం వస్తుంది, ఆదాయం కూడా వస్తుంది. సో వీటిని పెంచాలనుకునే వాళ్ళు డెఫినెట్గా స్టార్ట్ చేయండి. ఫస్ట్ తక్కువ కోళ్ళతో స్టార్ట్ చేయండి. అనుభవం వచ్చిన తర్వాత ఎక్కువ కోళ్ళు పెంచుకోండి. మార్కెట్లో మాత్రం వీటికి ఉన్నటువంటి విలువ చాలా ఎక్కువగా ఉంది. పల్లెటూళ్ళల్లో ఎక్కువ దొరకట్లేదు కాబట్టి మీరు కనుక మీ ఊళ్ళో పెంచుకుంటే ఎక్కడ ఏ విలేజ్లో అయినా ఉన్నా కానీ అవసరం ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. అడ్రస్ కనుక్కొని మరీ తీసుకెళ్తారన్నమాట. వీళ్ళ దగ్గర నాటుకోళ్ళు ఖచ్చితంగా ఉంటాయి అని వచ్చి తీసుకెళ్తారు. మనము ఎక్కువ రేటు పెట్టిన వాళ్ళు అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి మనం సేల్ చేయట్లేదు, మనం అమ్మట్లేదు కాబట్టి వాళ్ళే మన దగ్గరికి వస్తారు కాబట్టి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రానే పెడతారు. సో ఈ విధంగా పెంచుకోండి. ఖచ్చితంగా లాభాలు అయితే ఉంటాయి. కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది. పెట్టగానే మనకు లాభాలు అయితే రావు. ఒక 6 months 7 months తర్వాతనే మన కోళ్ళు పెరుగుతాయి. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి కోళ్ళతోని సంఖ్య పెంచుకొని ఆ విధంగా చేసుకుంటే మంచి లాభాలు అయితే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా కానీ కొత్తగా కోళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు మన వీడియోస్ ఉన్నాయి, కొన్నిటికి సంబంధించిన జాగ్రత్తలు మన వీడియోలో చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళకు మన వీడియోలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. చూడకపోతే ఒకసారి చూడండి. అట్లాగే ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు చాలా వీడియోస్ వస్తాయి. మన కోళ్ళు కూడా ఇప్పుడు గత నెల నుంచి చాలా చనిపోయినాయి కాబట్టి మళ్ళీ నేను ఒక 2-3 కోళ్ళు అనేది పొదిగేయడం జరిగింది. మన కోళ్ళు కూడా పెరుగుతాయి. ఇప్పుడు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నా. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.